అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్కి స్వాగతం. నేను సంతోషి. మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అనేటువంటి మైనంపాటి మురళీకృష్ణ శర్మ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. అంటే ఈ మధ్యన రీసెంట్గా చూసుకున్నట్లయితే వరలక్ష్మి వ్రతం అంతా కూడా ఒక ట్రెండింగ్గా చేస్తున్నారు. అదే హంగులు ఆర్భాటాలతో చేస్తున్నారు. ముఖ్యంగా మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే లివిన్లో ఉంటూ పెళ్లి కాని అమ్మాయి ఎవరైతే ఈ మధ్యన ట్రెండ్ అవుతుందో బిగ్ బాస్ సిరి. సో తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వరలక్ష్మి వ్రతం పూజ చేసింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? అంటే పెళ్లి కాని అమ్మాయిలు కూడా వరలక్ష్మి వ్రతం చెయ్యొచ్చా? అసలు ఏంటి? నమస్కారం అండి. జయ గురుభ్యో నమః. నేను మీ మైనంపాటి మురళీకృష్ణ. ఈ మధ్యకాలంలో ఈ యొక్క శ్రావణ మాసం అనేటువంటి దాని పవిత్రతని కూడా చాలామంది పనిగట్టుకొని చెడగొట్టుతున్న వాళ్ళు తయారైపోయారు. అది ఎలాగంటే అత్యంత పవిత్రమైనటువంటి యొక్క శ్రావణ మాసంలో ఈ యొక్క శుభ సమయంలో ఈ యొక్క గృహిణులు కూడా చక్కగా కూడా ఒక శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం అనేటువంటిది కూడా నోచుకుంటారు. ఈ వరలక్ష్మి వ్రతం అనేటువంటిది అత్యంత పవిత్రమైనటువంటి వ్రతం. ఇది దాదాపు పరమేశ్వరుడే పార్వతీదేవికి ఈ యొక్క వ్రతం గురించి చెప్పాడు. ఈ యొక్క కలియుగంలో కనుక ఈ యొక్క ముత్తైదువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ద్వారా వారికి అష్టైశ్వర్యములు కూడా సిద్ధిస్తాయి అని కూడా పరమేశ్వరుడు కూడా వివరించడం జరిగింది. అంతటి పవిత్రమైనటువంటిది ఈ యొక్క వరలక్ష్మి వ్రతం అనేటువంటిది. కానీ ఈ యొక్క కాలం మారుతూ వచ్చింది, కలియుగం వచ్చేసింది. కలియుగంలో ఈ యొక్క వ్రతం అనేటువంటి దాన్ని కూడా చాలా మిస్యూజ్ చేస్తున్న వాళ్ళు కూడా పెరిగిపోయారు. అది దాదాపు కొంతకాలం నుంచి కూడా జరుగుతూ వస్తున్నది. ఈ మధ్యకాలంలో సినిమాల్లో కూడా చాలామంది దేవుళ్ళని అపహాస్యం చేయటం, దేవతలను అపహాస్యం చేయటం, అదేవిధంగా బ్రాహ్మణులను అవమానం చేస్తూ ఒక బఫూన్ లాగా క్యారెక్టర్లను పెట్టడం సినిమాల్లో. కొన్ని సినిమాల్లో శివుణ్ణి కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి ఒక పాత్రగా పెట్టేశారు సినిమాలో. ఈ విధంగా చేస్తూ కూడా చాలా పాపం కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇంకా లేటెస్ట్ ఏంటంటే ఈ బిగ్ బాస్ అనేది వచ్చిన తర్వాత చాలామంది కూడా చెడిపోయారు. ఆల్రెడీ కలియుగంలో ధర్మం ఏకపాదం మీద నడుస్తుంటుంది. దాంతోపాటు కూడా ఇంకా కూడా కొంతమంది ఈ వ్రతాల జోలికి కూడా వచ్చేసి వాటిని కూడా చెడగొడుతున్నారు. వీటికి లైవ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఈ బిగ్ బాస్ ద్వారా వచ్చినటువంటి కొంతమంది తాము ఫేమ్ అవ్వటం కోసం నిజమైనటువంటి పూజ అనేటువంటిది భగవంతుడికి భక్తునికి మధ్య మాత్రమే అనుసంధానమై ఉంటుంది. అది ఒకళ్ళకి ప్రదర్శించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక భార్యాభర్త ఉండేటువంటి ప్రేమ ఎంత పవిత్రమైన అది వేరే వాళ్ళు చూపించుకోవాలా? అవసరం లేదు. అలాగే తల్లిదండ్రులకి వాళ్ళ చిల్డ్రన్కి ఉండేటువంటి ప్రేమ, భగవంతునికి భక్తునికి మధ్య కూడా ప్రేమ ఉంటుంది, వారి భక్తి ఉంటుంది. ఆ యొక్క భక్తిని కూడా ప్రదర్శించుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని చాలామంది కూడా చూడండి బహిరంగంగా కూడా కొన్ని రకాల చర్యలు కూడా చేయరు. రహస్యంగా కూడా కొంతమంది పూజలు కూడా చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ యొక్క బిగ్ బాస్ ఏమైతేనేమి, మరొక ఏమైతేనేమి బహిరంగంగా కూడా వాళ్ళు బాయ్ ఫ్రెండ్లతోటి వీళ్ళతో ఎలా పూజ చేస్తారు? గృహిణులు చేయాలి, అలా చేయట్లేదు. ఇంకొక ఆమె ఏమో ఇంకా స్లీవ్లెస్ జాకెట్ వేసుకుంటుంది. అది వేసుకొని నడుము కనపడే విధంగా పెట్టి ఎక్స్పోజింగ్ చేస్తూ, ఇంకొంత ఆమె లోపల బ్రా కనపడేటట్టుగా డ్రెస్ వేసుకొని పూజలు చేస్తున్నారు. పూజలు చేసి వాటిని జనాల మీద కోలుతున్నారు మేము చేసామని. ఈ విధంగా అసభ్యకరమైన దుస్తులు ధరించి ఒక వ్యాంపులు వ్రతాలు చేస్తే ఎలా ఉంటుంది? ఇదివరకు పూర్వకాలం సినిమాల్లో జయమాలని కొంతమంది వ్యాంపుగా యాక్ట్ చేసేవాళ్ళు. ఆమె బ్రహ్మాండంగా వ్రతాలు చేసేది, చాలా భక్తి కలిగినటువంటిది. ఆమె చక్కగా కూడా సాంప్రదాయబద్ధంగా ఆమె కూడా వ్రతాలు చేస్తుంది. ఈ వ్రతం చేయటం వల్ల ఆమె యొక్క భర్త కూడా ఎంతో సంతోషంతో ఆయన జీవించాడు. వాళ్ళకి అష్టైశ్వర్యములు కూడా కలుగుతాయి. ఆమె చెప్పింది సినిమాల్లో వ్యాంపుని, నేను నిజ జీవితంలో కాదు కదా, నిజ జీవితంలో అత్యంత సాంప్రదాయంగా పూజలు చేయాలి. అదేవిధంగా పూజకి వెళ్తారు. మొన్న ఒక ప్రముఖ టీవీలో పనిచేసేటువంటి ఆమె తన బాయ్ ఫ్రెండ్తో కలిసి కూడా అరుణాచలం వెళ్ళింది. అరుణాచలం వెళ్ళి వచ్చిన కొంతకాలంగా ఆమె చనిపోయింది, సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఎందుకని? భగవంతుడితో ఆటలాడితే మటుకు భగవంతుడు అనేటువంటి వాడు ఒక అగ్ని వంటి వాడు. నిప్పుతో చెలగాటం అనేటువంటిది ప్రాణ సంకటంగా కూడా జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే పూజకు కూర్చున్నారు, ఒక వ్రతానికి కూర్చున్నారు, లేదంటే ఒక గుడికి వెళ్ళారనుకుందాం, అక్కడ అర్చన అయితేనేమి ఏదైతేనేమి పూజ చేసే ముందు కూడా ఒక వారికి ఆచమనం అయిపోయిన తర్వాత సంకల్పం చెప్తారు.
ఈ సంకల్పంలో తిదివా నక్షత్రం అవన్నీ కూడా చెప్పిన తర్వాత మీ యొక్క గోత్రనామాలు చెప్పండి అని అడగటం జరుగుతుంది. సాధారణంగా కూడా ప్రతి వ్యక్తికి కూడా ఒక గోత్రం అనేది ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఆ గోత్రం అనేది ఒక వ్యక్తి ఎలా వస్తుందంటే తన తల్లిదండ్రుల ద్వారా వస్తుంది. తన తండ్రి యొక్క గోత్రమే అతని యొక్క గోత్రం. ఒక అమ్మాయికి కూడా గోత్రం ఉంటుంది, తన తల్లిదండ్రుల నుంచి కూడా ఆమె గోత్రాన్ని పొందుతుంది. వివాహం అయినటువంటి స్త్రీకి తన భర్త యొక్క గోత్రం వస్తుంది, ఆ విధంగా గోత్రం అనేది మారుతుంది. సో ఇక్కడ మనం తీసుకుంటే ఎప్పుడైతే ఒక ఆడ మనిషి వివాహం అయిందో అంతకుముందు తనకున్న గోత్రం మారిపోయి తన భర్త ఉండే గోత్రం తన గోత్రం అనేది వస్తుంది. అంటే గోత్రం అనేది మారుతుందండి, జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. అందుకే 2 సార్లు చెప్తున్నాను. వీళ్ళు పూజకి వెళ్ళారు, ఒక ఆమె అరుణాచలంకి వెళ్ళింది బాయ్ ఫ్రెండ్ని వేసుకొని. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ అనే పదం వాడుతున్నారు, దీని ఇదివరకు ఒక తెలుగు పడేది ఉంచుకోవడం అనే పదం వాడేవాళ్ళు. అంత చండాలమైన పని వీళ్ళు ఇప్పుడు బహిరంగంగా చేస్తున్నారు. వీళ్ళు అత్యంత పవిత్రమైనటువంటి గుడి దగ్గరికి వెళ్ళి పూజ చేయించుకోవడానికి వెళ్ళారనుకుందాం. పూజ చేసే ముందు ఫస్ట్ మగవాళ్ళని అడుగుతారు, అయ్యా మీ గోత్రనామాలు చెప్పండి. ఆయన గోత్రం చెప్తాడు, ఆయన పేరు చెప్తాడు. తర్వాత ధర్మపత్ని అనే పదం వాడు, ధర్మపత్ని అనే పదం వాడతారు, జాగ్రత్తగా గమనించండి. అధర్మపత్ని అనే పదం వాడరు, ధర్మపత్ని. ధర్మపత్ని అంటే ధర్మంగా వివాహం చేసుకున్నటువంటి తన భార్య. ఈమె గర్ల్ ఫ్రెండ్ అయితే ఈమె పెళ్ళం అవుతుందా, పత్ని అవుతుందా? అవ్వదు కదా. సరే, ఇతను పంతులు గారి దగ్గర ఏదో దాచిపెట్టడానికి ప్రయత్నం చేశాడు అనుకుందాం. సరే, నా భార్య అండి అని చెప్పాడు. ఓకే, గోత్రనామాలు అడుగుతారు పంతులు. ఆ గుళ్ళో ఆ పూజలు ఎవరుంటే వాళ్ళు. మగ ఆయనేమో ఆయన గోత్రం నా పేరు చెప్తాడు. మరి ఆడమే నీ గోత్రం పేరు అంటే ఏం చెప్తుంది? ఆమె గోత్రం వేరే ఉంటుంది. భర్త ఈ మగ ఆయన కూడా గోత్రం ఆమెకు ఉండదు కదా. పెళ్ళి అయితేనే గోత్రం మారుతుంది. పెళ్ళి కానీ ఆడపిల్లకి తన గోత్రం వేరే గోత్రం ఉంటుంది, పేరు ఉండొచ్చు, కానీ గోత్రం మారిపోతుంది. ఖచ్చితంగా కూడా దేవుడి ముందు తప్పు చేసుకొని తప్పించుకోలేరు. ఇది మటుకు 100% గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎవరినైనా మోసం చేయొచ్చు, కానీ దేవుడిని ఎవ్వరు మోసం చేయలేరు. దేవుని ముందు నుంచి తప్పు చేసి ఎవరు తప్పించుకోలేరు. ఖచ్చితంగా తప్పు తెలిసిపోతుంది, ఇది వాస్తవం. అందుకనే బాయ్ ఫ్రెండ్లు గర్ల్ ఫ్రెండ్స్ తోటి, ఉంచుకున్న వాళ్ళతోటి, ఉంచుకున్న మగవాడితో, లేకపోతే ఉంచుకున్న ఆడదానితో కూడా పూజలు చేయరాదు, వ్రతాలు కూడా చేయరాదు. ఇది చేయడం వల్ల ఏం జరుగుతుందంటే అరుణాచలంకి వెళ్ళి వచ్చినటువంటి ఆ ప్రముఖ ఛానల్కి చెందినటువంటి యాంకర్ ఇమీడియట్గా కూడా సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఇది గమనించండి. ఈ విధంగా దేవుడి ముందు తప్పుడు రకంగా కూడా పూజలు చేస్తే వారికి చివరికి మరణమే సంభవించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. తీవ్రమైనటువంటి కష్ట నష్టాలు వాళ్ళకి కలిగేటువంటి అవకాశం కూడా ఎక్కువ ఉంది. ఇది వాస్తవం, 100% కూడా నిజం. ఆ ప్రముఖ యాంకర్ కూడా అరుణాచలం నుంచి వచ్చిన తర్వాతనే కొద్ది కాలానికి కూడా సూసైడ్ చేసుకుంది. ఎందుకంటే ఆమె తన భర్తని భర్త కాదు, 3వ వ్యక్తి అతను. ఒక భర్తకి విడాకులు ఇచ్చింది, ఇంకొక భర్త రెండో భర్తకి విడాకులు ఇచ్చింది, 3వ వ్యక్తి అతను. అతనితో పాటు సహజీవనం చేస్తున్నది. మనం అందరం మనుషులం. మీరు మనుషులు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. జంతువులం కాదు కదా. జంతువులకి మనుషులకి చాలా తేడా ఉంది. మనుషుల్లాగా ధర్మబద్ధంగా జీవించాలి. జంతువులకి మనుషులకు తేడా ఉండాలి కదా. అలా కాకుండా అధర్మబద్ధంగా జీవించి అతను ఎవరితో నేను సహజీవనం గడుపుతున్నాను, చట్టం ప్రకారం నాకేం, ఇక్కడ చట్టం అనేది కాదండి, న్యాయం అనేది కూడా చూడాలి. భగవంతుడితో ఆటలాడొద్దు. వెంటనే అరుణాచలం వెళ్ళి ఉంటుంది, బహుశా ఆమెకు అక్కడ పూజకి వెళ్ళి ఉండొచ్చు. వెంటనే వాళ్ళు ఉంటారు మీ గోత్రనామాలు ఏంటని. అతను గోత్రం చెప్పుంటాడు, అతని పేరు చెప్పుంటాడు. భార్య పేరు అంటే అతనికి ఆల్రెడీ భార్య ఉంది ఇంట్లో, ఆమె పేరు చెప్పాల్సి వస్తుంది. మరి ఈమెవరు? నా భార్య అని చెప్పుంటాడు బహుశా, కానీ భార్య కాదు కదా. గోత్రం మారిపోయింది, తెలిసిపోయింది. పంతులకు అర్థమైపోద్ది ఈమె భార్య కాదని. కానీ వాళ్ళు ఏమనరు. వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఏది చెప్తే అది గోత్రనామాలు చేసి పూజ చేసి పంపించేస్తారు. ఇంతకీ ఇప్పుడు వరలక్ష్మి వ్రతం పెళ్లి కాని అమ్మాయిలు చేసుకోవచ్చా, చేసుకోకూడదా? సాధారణంగా వరలక్ష్మి వ్రతం అయినటువంటిది పెళ్ళి అయినటువంటి స్త్రీలు చేస్తారు. పెళ్లి కానటువంటి స్త్రీలు గౌరీ వ్రతం అనేది కూడా చేస్తారు. మంగళగౌరి వ్రతం అనేది ఉంది. సాక్షాత్తు పార్వతీదేవి కూడా పరమేశ్వరుని భర్తగా పొందడం కోసము ఆమె యొక్క వ్రతం కూడా చేసింది. ఈ రోజున కూడా చాలామంది వివాహ సమయంలో కూడా ఈ పెళ్లి కానీ ఒక పెళ్లి కూతురు ఆడపిల్ల చేత అదే వ్రతం కూడా చేయిస్తారు. అక్కడ కూర్చోవచ్చు, శుభప్రదమే. తల్లిదండ్రుల దగ్గర కూడా సాంప్రదాయాలు కూడా వాళ్ళు నేర్చుకోవచ్చు. కానీ ఏంటంటే వివాహిత స్త్రీలు మాత్రమే ఈ యొక్క వ్రతం కూడా చేస్తారు. ఒకటే చెప్తున్నామండి, దయచేసి మీరు వ్యక్తిగతంగా ఏమైనా పూజలు చేసుకుంటే చేసుకోండి. బాయ్ ఫ్రెండ్తో తిరిగి ఉంచుకున్న వాళ్ళతో వ్రతం చేశాము, ఒక పూజకి వెళ్ళాము, మా యొక్క మిత్రుడు
ఇంట్లో ఆమె కడ్రాయి వేసుకొని తిరుగుతుంది. తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. పూజకి వెళ్తే ఆ ఇంట్లో ఆడపిల్ల, చిన్నపిల్ల కాదు, 25 ఏళ్ళ అమ్మాయి కడ్రాయి వేసుకొని తిరుగుతున్నది ఇంట్లో. ఏంది అంటే ఆమె ప్రొఫెషన్ బాక్సింగ్ అట. బాక్సింగ్ కాబట్టి బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుంది. వీళ్ళు పూజ చేయడానికి కూర్చుంటే ఆ అమ్మాయి కడ్రాయి వేసుకుని ఇంట్లో తిరుగుతుంది అటు ఇటు. ఇది చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఆ వాతావరణం ఎంత కలుషితం అవుతుంది, మానసికంగా ఎంత డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పట్టించుకోవట్లేదు అసలు. దే ఆర్ ఎంకరేజింగ్. వాళ్ళ మదర్ ఖచ్చితంగా చెప్పాలి, ఏందమ్మాయి మంచి డ్రెస్సులు వేసుకో, కడ్రాయి వేసుకుని తిరిగిది ఏంటి అమ్మాయి, ఆడపిల్ల 25 ఏళ్ళ అమ్మాయి, కనీస వస్త్రాన్ని ధరించాలి కదా. ఇటువంటి చేష్టలు చేయొద్దు. దయచేసి పూజలు జరిగేటప్పుడు నియమాలు పాటించండి. లేదంటే బహిరంగంగా ఫోటోలన్నా పెట్టకండి, కనీసం అదన్నా చేయండి. మీరు ఎందుకు ఇప్పుడు ఆ వ్రతం చేసుకుంది బయట అందరికీ ఫోటోలు బయటకు అందరూ చూపించుకోవాల్సిన అవసరమే ఉంది? ఏదో ఆమె వ్యక్తిగత జీవితం గడుపుతుంది, వ్యక్తిగతం. కానీ ఖచ్చితంగా కూడా మీకు దేవుడి శాపం తగిలి తీరుతుంది. అది మటుకు గుర్తుపెట్టుకుందా 100% మీరు అధర్మపత్ని అధర్మ భర్తగా కనుక ఉండి పూజలు చేసినట్లయితే ధర్మపత్ని ధర్మభర్తగా ఉన్నటువంటిది కూడా రాదు. ఆ యొక్క దేవుడి కృప రాదు. దేవుడి శాపం ఖచ్చితంగా తగులుతుంది. తత్ఫలితంగా ఇటువంటి పూజలు చేస్తున్న ఈ బిగ్ బాస్ ఫేము ఆమె అయితేనేమి, మరొకరైతేనేమి, ఎవరైనా కానీ, వాళ్ళనే కాదు, అంతేకాకుండా అసభ్యకరమైన దుస్తులు ధరించి దైవ పూజ చేసే వాళ్ళకి కూడా ఖచ్చితంగా చెప్తున్నాము, ఖచ్చితంగా కర్మ ఫలితం అనుభవించక తప్పదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఖచ్చితంగా దేవుడి శాపం తగులుతుంది. అమ్మవారి ఈ యొక్క ఆగ్రహం చూస్తారు. ఖచ్చితంగా మీరు కష్ట నష్టాలకు లోనయ్యే అవకాశము 100% ఉంది. ఇప్పటికైనా మీరు అమ్మవారి ముందు క్షమాపణ చెప్పుకొని మీ యొక్క తప్పులు సరిదిద్దుకోండి అని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం.